So, ma'am, what is mean by DSM-5RT and how it is related to autism? అంటే ఇప్పుడు DSM-5 క్రైటీరియా అనేది ఆటిజం డయాగ్నోసిస్ చేయడానికి కొన్ని ప్రమాణాలు అంటే క్రైటీరియాని ఏర్పరిచారు. సో, ఎందుకు అది ఏర్పరిచారంటే ఒక డయాగ్నోసిస్ ఇవ్వటానికి ఇవన్నీ ఉండాలి. అంటే ఒక బాబు కమ్యూనికేట్ చేయట్లేదు అనంటే ఎప్పుడన్నా ఒక్కసారి అందరు పిల్లలు కూడా కమ్యూనికేట్ చేయరు. ఎవరన్నా వచ్చి నీ పేరేంటి అంటే మామూలుగా చెప్పే పిల్లలు కూడా చెప్పకపోవచ్చు. సో, అది కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ కాదు అక్కడ. పర్సిస్టెంట్‌గా ఎప్పుడు చూసినా నిరంతరంగా అలాగా ఉంటుంది అనంటే పర్సిస్టెంట్ డెఫిసిట్స్ సోషల్ కమ్యూనికేషన్‌లో, సోషల్ ఇంటరాక్షన్‌లో ఉంటే అది మన కమ్యూనికేషన్ మాట ద్వారా కానీ, చేతల ద్వారా కానీ అంటే ఇప్పుడు మాట అంటే మనకు స్పీచ్ ఉందనుకోండి. మామూలుగా 16 నెలల కల్లా మనకి వర్డ్స్ వచ్చి మనం స్పీచ్ మొదలు పెడతాం. ఆ స్పీచ్ రాలేదు. స్పీచ్ డిలే ఉంది. సో, మనం కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు. కానీ అప్పుడు కూడా మనం సైగల్‌తో అయినా, లేకపోతే మన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ వల్ల అయినా కానీ, లేకపోతే ఇంకా కొంచెం పెద్ద పిల్లలైతే చూపించటం, రాయటం అలాంటివి కూడా లాగి చేయటం అలా కూడా చేయగలుగుతారు.